బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో శనివారం వచ్చేసింది. శనివారం వచ్చిందంటే నాగార్జున గారు వస్తారు. నాగార్జున గారు వచ్చారంటే హౌస్ మేట్స్ కి దోల్ తీరుస్తారనే చెప్పొచ్చు. ఇక ఇందులో భాగంగానే ముందుగా హౌస్ మేట్స్ అందరినీ పలకరించి, భరణి నువ్వు అసలు బిగ్ బాస్ కి ఎందుకు వచ్చావు అనగానే, అదేంటి సార్ అలా అన్నారంటే, ఇక్కడ నువ్వు పార్షియాలిటీ చూపిస్తున్నావు, అంటే నువ్వు పెద్దరికం చేస్తున్నావు కానీ ఒకళ్ళని ఒకలాగా ఇంకొకరిని ఇంకొకలాగా చూస్తున్నావు అని అయితే నాకు అనిపించింది అనగానే, భరణి సార్ నేను అలా ఏం చేయను సార్, అందరిని ఒకలాగే చూస్తాను అనగానే, వీడియో ప్లీజ్ అంటూ భరణికైతే ఒక వీడియో చూపించారు. ఎమ్మటే భరణి మొహం అయితే మాడిపోయిందనే చెప్పొచ్చు. అసలు భరణికి ఏ వీడియో చూపించారనేది ఒక్కసారి చూస్తే, ఏదైతే సంచాలకుగా చేశారో ఆ వీడియో చూపించారు. ఎందుకంటే సంచాలకుగా నువ్వు వరస్ట్గా చేసావు భరణి. సంచాలకి ఏ నిర్ణయం చెప్తే అదే ఫైనల్ నిర్ణయం. నువ్వు నిర్ణయం తీసుకోకుండా దివ్యాని అలాగే డెమన్ పవన్ అడిగి నిర్ణయం తీసుకుంటావేంటి? అంటే నీకు సంచాలకుగా చేయడం రాదా? అంటే నీకు తెలివి లేదా? అంటే నీకు బుర్ర లేదా అనగానే, అది కాదు సార్, నాకు అక్కడ అర్థం కాలేదు సార్, అర్థం కాకపోవడం వల్ల. అవును, నీకు అర్థం కాకపోయినప్పుడు నువ్వు పక్కోళ్ళని అడిగితే అది నీ డిసిషన్ ఎలా అవుతుంది, పక్కోళ్ళ డిసిషన్ అవుతుంది కానీ అని భరణికి అయితే మాత్రం లెఫ్ట్ అండ్ రైట్ వార్నింగ్ ఇచ్చారు నాగార్జున గారు. అది కాదు భరణి, నువ్వు టాస్క్లో నువ్వు ఆడకుండా ఆడపిల్లలతో ఆడిస్తున్నావేంటి? అంటే నీకు దెబ్బలు తగిలితాయని భయం వేస్తుందా అంటే, అయ్యో సార్ అదేమి లేదు సార్, ఫిజికల్గా అయితే మళ్ళీ వీళ్ళందరూ ఇబ్బంది పడతారేమో అని చెప్పి నేను ఫిజికల్ అయిపోతానేమో అని చెప్పి నేను ఆడలేదు సార్, అందుకే వాళ్ళతో ఆడిపించాను అనగానే, భరణి ఒకటి గుర్తుపెట్టుకో, ఇక్కడ ఫిజికల్ అనేది బాయ్స్ లేడీస్ అందరూ ఒకటే బిగ్ బాస్కి. నీ ఆట నువ్వు వాడు, వాళ్ళకి ఏదో అవుతుంది వీళ్ళకి ఏదో అవుతుంది అని నువ్వు వాడకుండా ఉంటే నువ్వు అక్కడ ఉండాల్సినడు కాస్త ఇక్కడ ఉంటావని అయితే నాగార్జున గారు భరణికి అయితే ఒక అడ్వైజ్ ఇచ్చినట్టు ఇచ్చి వార్నింగ్ కూడా ఇచ్చారనే చెప్పొచ్చు. భరణి ఒక్కడు గుర్తుపెట్టుకో, నువ్వు పెద్దరికం చేస్తున్నావు కానీ అందరినీ ఒకేలాగా ట్రీట్ చేయి, అంతేగాని ఎక్కువ దివ్యకు మాత్రమే సపోర్ట్ చేస్తున్నట్టయితే నాకు అనిపించింది. అలాగే నువ్వు కెప్టెన్సీలో ఏదైతే రామురాతోడికి ఇచ్చిన మాట ప్రకారం నువ్వు కెప్టెన్ చేసావు, అది సూపర్, నువ్వు ఇచ్చేవు కెప్టెన్ చేసావు. అలాగే రామురాతోడికి నీకున్న బాండింగ్ అయితే మాకు అర్థమైంది, నువ్వు అన్న మాట ప్రకారం కెప్టెన్ చేసావు, అది బాగుంది అనగానే భరణి అయితే థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే నువ్వు భరణి వాడు గుర్తుపెట్టుకో, నువ్వు బిగ్ బాస్ హౌస్కి ఎందుకు వచ్చావు, నీ ఆట నువ్వు ఆడుకోవడానికి వచ్చావు, అంతేగాని ఉత్తుత్తి సలహాలు ఇచ్చి పెద్దరకంగా వ్యవహరించి ఒకరికి న్యాయం చేసి ఒకరికి అన్యాయం చేస్తానంటే గనక ఖచ్చితంగా జనాలు చూస్తున్నారు, గుర్తుపెట్టుకో భరణి అనగానే, సార్ ఇక నుంచి నేను అలా చేయను, సారీ సార్ ఏదైనా తప్పు జరుగుంటే అని అందరు హౌస్ మేట్స్ కూడా భరణి చేత అయితే సారీ చెప్పించారు నాగార్జున గారు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి అంటూ భరణి హౌస్ మేట్స్ అందరికీ సారీ చెప్పడం జరిగింది. అలాగే భరణి ఇంకోటి గుర్తుపెట్టుకో, నువ్వు బిగ్ బాస్ హౌస్కి వచ్చేవు అంటే ఫిజికల్గా మెంటల్గా అన్ని టాస్కులు ఆడే విధంగా ఉండాలి, అంతేగాని నీ టీమ్మేట్స్తో నువ్వు ఆడించడానికి నువ్వు లీడరువు కాదు, వాళ్ళు నీ అసిస్టెంట్లు కూడా కాదు. సో గుర్తుపెట్టుకో, ఇక్కడ బిగ్ బాస్ హౌస్లో అసిస్టెంట్స్ అంటూ ఎవరూ లేరు, అందరూ కంటెస్టెంట్సే. సో నీ ఆట నువ్వు ఆడుకో అంటూ భరణికి అయితే మాత్రం ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చారనే చెప్పొచ్చు. భరణి కూర్చో అంటూ నాగార్జున గారు కూర్చోబెట్టి, ఇక నెక్స్ట్ హౌస్ మేట్స్ ఎవరనేది చూద్దాము అని అయితే నాగార్జున గారు చెప్పగానే భరణి మొహం అయితే మాడిపోయిందనే చెప్పొచ్చు. సో నాగార్జున గారిని భరణికి చెప్పిన దానిపై మీరేమనుకుంటున్నారో అనేది అయితే ఒక కామెంట్ పెట్టండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.